హలో హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో అయితే మీకు 2 డెమోస్ అయితే చూపిస్తాను. ఒకటేమో ఫుల్ స్క్రీన్లో ఉంటుంది, ఇంకోటేమో ల్యాండ్స్కేప్లో అయితే ఉంటుంది. మీరు చూడండి, వీడియోని లాస్ట్ అయితే చూడండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ డెమో చూడండి. అంత బాగుంటుందా విప్లవ అమ్మాయి? కాకినాడ బీచ్ అంత బాగుంటుంది మేడం. వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్. నేను వీడియోలో 2 డెమోస్ అయితే చూపెట్టాను కదా, మీకు ఎలా నచ్చితే అలా అయితే చేసుకోవచ్చు. చూడండి, వీడియోని లాస్ట్ అయితే చూసి చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన మెటీరియల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇలాగైతే వస్తుంది, నో ప్రాబ్లం. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కెమెరా అయితే ఆన్ చేసుకోండి, సరిపోతుంది. దానికంటే ముందు నేను డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు మిస్సింగ్ ఫాంట్ అనేది రాదు. ఒకవేళ ఉంటే నో ప్రాబ్లం, లేకపోతే ఇస్తాను, డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, మీరు ఏం చేయకండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఈ ఫోటోకున్న ఎఫెక్ట్ అయితే కింద ఎఫెక్ట్ 3 డాట్ కాపీ చేసుకోండి. కాపీ చేసి ఇప్పుడు ఫోటోని డిలీట్ చేసేసేయండి, అవసరం లేదు. ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ ఐకాన్ వీడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఎవరైనా ఫోటో యాడ్ చేసుకోండి. మీరు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో యాడ్ చేసి ఫోటోని అయితే జూమ్ చేసుకోండి. జూమ్ చేసి సెంటర్లో అయితే పెట్టేసుకోండి. పెట్టేసి ఇప్పుడు ఈ బీట్ దగ్గర వచ్చేలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కింద ఎఫెక్ట్ 3 డాట్ పేస్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫోటో పక్కన లాంగ్ ప్రెస్ చేసి కింద ఒక వీడియో ఉంటుంది, దాని కింద పెట్టేసుకోండి. ఇక్కడ కింద పెట్టేసుకుంటే ఆ వైట్ కలర్ ఉన్న ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఇలా మళ్ళీ సేమ్ ఇప్పుడు ఈ ఫోటోని కూడా డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసి మళ్ళీ స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ ఐకాన్ వీడియోలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి. ఈ ఫోటోని కూడా ఇలా జూమ్ చేయండి. జూమ్ చేసి సెంటర్లో పెట్టి దీన్ని కూడా ఇక్కడ వరకు అయితే పెట్టేసిన తర్వాత మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి కింద ఎఫెక్ట్ 3 డాట్ పేస్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా కింద వీడియో కింద పెట్టేసుకోండి, సరిపోతుంది. సేమ్ మీరు ఇలాగే అన్ని ఫోటోలు అయితే ఒకటే ఇలా సేమ్ ప్రాసెస్ అయితే చేయాలి. ఇలాగే చేయండి. ఇప్పుడు ల్యాండ్స్కేప్లో ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన సెట్టింగ్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసి ఇక్కడ 16:9 రేస్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసి ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒకటైతే చేయాలి. పైన వీడియో అయితే ఉంది కదా, ఆ వీడియో మీద ట్యాప్ చేసి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రొటేట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు రొటేట్ చేసుకోండి. ఆ వీడియోని అయితే రొటేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు ఒకవేళ ఫోటో అయితే సరిగ్గా రాకపోతే ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఫస్ట్ పైన వీడియో అయితే ఉంది కదా, దాన్ని అయితే హైడ్ చేయండి. హైడ్ చేయడం అంటే ఇక్కడ ఐస్ మీద ట్యాప్ చేసుకుంటే ఆ వీడియో అయితే కనిపించదు. ఇప్పుడు ఫోటో మీద ట్యాప్ చేసుకొని కింద మూవ్ అండ్ ట్రాన్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఓన్లీ మూవ్ అండ్ ట్రాన్స్లోకి వెళ్ళి మాత్రమే ఇలా సైజ్ అయితే జూమ్ చేయడం, తక్కువ చేయడం, అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఎందుకంటే దీంట్లో కెమెరా అయితే యాడ్ చేశాను, అందుకే సరిగ్గా రాదు 2 ఫింగర్ తోటి, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఆ వీడియో అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఆ వీడియో మీద ట్యాప్ చేసి కింద మూవ్ అండ్ ట్రాన్స్లోకి వెళ్ళి రొటేట్లోకి వెళ్ళిన తర్వాత రొటేట్ చేసుకోండి, సరిపోతుంది. ఫేస్ అయితే సరిగ్గా రాకపోతే చెప్పాను, మూవ్ అండ్ ట్రాన్స్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ ఇలాగే చేయండి, సేమ్ ప్రాసెస్ అయితే చేయండి, సింపుల్గా ఉంటుంది. ఇలా చూడండి, ఇలాగైతే చేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు ఇంతే ఉంటుంది అన్నమాట వీడియో. మీరు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోని అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్.